హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎగ్జాంపుల్ 11 చూద్దాము. ఎక్స్పాండ్ log 343 బై 125. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log 343 బై 125ని ఈజ్ ఈక్వల్ టు log 343 మైనస్ log 125గా రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎలా రాశానంటే యూజింగ్ కోషియంట్ లా. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ log x by y is equal to log x minus log y. ఓకే, సో టూ నంబర్స్ లాగ్లో డివిజన్లో ఉంటే మనం వాటిని సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ కోషియంట్ లా. ఓకే, కోషియంట్ లా ప్రకారం ఇలా నేను ఈ స్టెప్ రాశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 343 వచ్చేసి 7 క్యూబ్ మైనస్ లాగ్ 125 5 క్యూబ్ అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 log 7 మైనస్ 3 log 5. అంటే ఈ పవర్లో ఉన్నది ముందుకు వచ్చేసింది. ఓకే, సో ఇది ఎలా వచ్చింది యూజింగ్ పవర్ లా. ఓకే, పవర్ లా ఏంటంటే n log x is equal to log x power n. ఓకే, సో ఈ బేస్ a అలాగే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పవర్ లా ప్రకారం 3 log 7 మైనస్ 3 log 5గా రాశాను. పవర్ వచ్చేసి ముందుకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 3 కామన్గా తీస్తే log 7 మైనస్ log 5. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. log 343 బై 125 క్యాన్ బి రిటర్న్ యాజ్ 3 ఇంటూ log 7 మైనస్ log 5. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ 12. ఓకే, సో రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ అ సింగిల్ లాగరిథం. సో మొత్తాన్ని కలిపి సింగిల్గా రాయాలి. ఓకే, సో 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 3 స్క్వయర్ ప్లస్ log 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5. ఓకే, యూజింగ్ పవర్ లా. ఓకే, దీన్ని ఎలా రాశాను నేను పవర్లో యూజ్ చేశాను. దట్ ఈస్ log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n. సో n log x ఉంటే మనం పవర్ని xకి తీసుకురావచ్చు అనమాట. దట్ ఈస్ log x పవర్ n. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు log 9 ప్లస్ log 125 మైనస్ log 32. ఓకే, సో 3 స్క్వేర్ 9, 5 క్యూబ్ 125 అండ్ 2 పవర్ 5 ఇస్ log 32. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ log ఈ 9ని 125ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 9 ఇంటూ 125 మైనస్ log 32. సో దీన్ని ఎలా రాశాను యూజింగ్ ప్రోడక్ట్ లా. ఓకే, ప్రోడక్ట్ లా ఏం చెప్తుందంటే log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. ఓకే, ఇది ప్రోడక్ట్ లా. ఇక్కడ మనకి 9 ప్లస్ 125 ఉంది కదా, సో వీటిని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అడిషన్లో ఉంటే లాగ్తో అడిషన్లో ఉంటే మనము మల్టిప్లై చేసుకోవచ్చు. అదే ప్రోడక్ట్ లా అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు log 9 ఇంటూ 125 ఇస్ 1125 మైనస్ log 32. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు log 1125 బై 32. ఓకే, సో దీన్ని ఎలా రాశాను యూజింగ్ అగైన్ కోషియంట్ లా. ఓకే, సో మనకి కోషియంట్ లా ఏం చెప్తోందంటే log ఆఫ్ x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y. ఓకే, సో నేను అదే అలాగే రాశాను. అంటే లాగ్తో 2 నంబర్స్ సబ్ట్రాక్షన్లో ఉంటే మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 1125 మైనస్ 32ని 1125 బై 32గా రాయొచ్చు లాగ్ ఉంటే. ఓకే, సో దట్ ఈస్ యువర్ కోషియంట్ లా. సో దట్ ఈస్ ఈక్వల్ టు log 1125 బై 32 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో మనం దీన్ని సింగిల్ లాగరిథంగా తీసుకొచ్చేసాం చూడండి. ఓకే, సింగిల్ లాగరిథంగా మనం ఆన్సర్ని తీసుకొచ్చేసాం అన్నమాట. అంటే ఏది ఈక్వల్ టు 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఓకే, సో దీన్ని మనము సింగిల్ లాగరిథంగా తీసుకొచ్చేసాం అన్నమాట. ఓకే, సో ఇది ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.